ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తుండటంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా హైస్కూల్లో బ్యాలెట్ బాక్సులని, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేసేందుకు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా పరిధిలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి ఉన్నాం. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎక్కువ ఓటర్లు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకుని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ప్రారంభం చేయడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ను ఏర్పాటు చేసి అధికార యంత్రాంగం ఎవరికైతే ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి మెటీరియల్ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సింది జంబో బ్యాలెట్ పేపర్ ని కూడా అందుబాటులో ఉంచారు. జంబో బ్యాలెట్ బాక్స్లను అందుబాటులో ఉంచారు. 52 మంది పోటీలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు, ఎలాంటి రూల్స్ పాటించాల్సి ఉంటుంది అనేది ఇక్కడ అడిషనల్ కలెక్టర్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రిటర్నింగ్ అధికారిగా కొంత ఇక్కడ వాళ్ళకి కొన్ని సూచనలు చేస్తూ సిబ్బందిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అసలు జంబో బ్యాలెట్ పేపర్ ఇస్తున్న నేపథ్యంలో ఏమేమి ప్రికాషన్స్ ఇస్తున్నారు? ఇప్పుడు మనకు హన్మకొండ జిల్లాలో 43,729 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూషన్ బై ఎలక్షన్స్ సంబంధించి దీనికి గాను మనము 67 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 67 పోలింగ్ కేంద్రాలను 9 సెక్టార్లుగా విభజించి 9 రూట్లుగా విభజించి 9 మంది సెక్టరల్ ఆఫీసర్లు నియమించడం జరిగింది. 728 మంది పోలింగ్ సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు, అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ సెక్టార్ల నుంచి. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా లైవ్ వెబ్ కాస్టింగ్ ఉంటుంది. అది మానిటరింగ్ ఈ సీఈఓ ఆఫీస్కు లింక్ ఉంటుంది. మన మానిటరింగ్ అక్కడి నుంచి చేస్తారు, లైవ్ ఉంటుంది. అదేవిధంగా దీనికి ఈసారి మనకు ఈ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీ 52 మంది అత్యధికంగా పోటీ చేసినందువల్ల పేపర్ ఎక్కువ వెడల్పు ఉండడంతో మనం జంబో బాక్స్, అంటే ఇది ఈసీఐ జంబో అంటాం. దీన్ని 2.5 ఫీట్ల హైటు, 2 ఫీట్ల వెడల్పు, 2 ఫీట్ల నిలువ ఉంటుంది, అడ్డం ఉంటుంది. కాబట్టి దీనికి గాను మనం స్పెషల్గా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సీలింగ్కి సంబంధించి క్లాత్, బ్యాగ్ కానీ అవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బ్యాలెట్ పేపర్ పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని ఏ విధంగా తీయాలో కూడా వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ పేపర్లో ఓటరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించినటువంటి వాయిలెట్ కలర్ పెన్ మాత్రమే వాడి ఓటు వేయాల్సి ఉంది. దానికి సంబంధించి కూడా పోలింగ్ సిబ్బంది శిక్షణ ఇవ్వడం జరిగింది. ఓటర్లు కూడా దీంట్లో ప్రాధాన్యత క్రమం కాబట్టి నోటా ఉండదు. ప్రాధాన్యత క్రమంలో 1, 2, 3, 4 అని మాత్రమే వేయాలి. అక్షరాలలో రాసినా కూడా అది చెల్లదు. వారి పేరు రాసినా, సంతకం పెట్టినా అక్షరాలలో 1, 2 అని రాసినా చెల్లదు. నెంబర్లు మాత్రమే ప్రాధాన్యత క్రమంలో వేయాల్సి ఉంది. ఓటర్ల వాళ్ళ ఇష్టం, అది 1 వేసి వదిలిపెట్టవచ్చు. కానీ 1 వేయకుండా 2, 3 వేసినా కూడా ఆ బ్యాలెట్ పేపర్ చెల్లదు. ఎలక్షన్ ఆఫీసర్ సంబంధం, ఎలక్షన్ ఆఫీసర్ వాళ్ళకి చెప్తారు, అంటే వాళ్ళకు సూచన చేస్తారు. వాళ్ళకు మనం ప్రతి ఓటరుకు అవగాహన కోసం పోలింగ్ స్టేషన్ బయట ఒక పోస్టర్ కూడా వేయడం జరుగుతుంది, ఏ విధంగా ఓటేయాలనేది. దానికి సంబంధించిన సూచనలు ఇవ్వాల్సింది పోలింగ్ సిబ్బందికి కూడా ఆ విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు మెటీరియల్ తీసుకొని ఆ పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఆ సంబంధిత పోలింగ్ కేంద్రాలు పోవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు లంచ్ చేసి బయలుదేరి 3 గంటలకల్లా సంబంధిత పోలింగ్ కేంద్రాలు చేరుకుంటారు. రేపు మార్నింగ్ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమై 4 గంటలకు ముగుస్తుంది. 4 గంటలకు పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి మళ్ళా పోల్ అయినటువంటి బాక్సెస్ అన్ని కూడా తీసుకొని ఇక్కడికే రిసెప్షన్ సెంటర్ ఇక్కడే పెడతాం. ఇక్కడ తీసుకున్న తర్వాత వాటిని అన్ని మెటీరియల్ వెరిఫై చేసుకొని బ్యాలెట్ బాక్సెస్ అన్ని కూడా మేము రేపు రాత్రి తిరిగి ఎస్కాట్ పోలీసు భద్రత మధ్యన క్యాండిడేట్స్ కు, అంటే అభ్యర్థులకు కూడా సమాచారం ఇచ్చి నల్గొండ కౌంటింగ్ సెంటర్స్ కు తరలించడం జరుగుతుంది. అంటే వేసవి నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే చాలా వేసవి ఉన్నది, ఉద్యోగులు అంటే అక్కడ ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వాళ్ళకే చాలా సమస్య ఉంటుంది. ఓటర్లు చాలా త్వరగా వెళ్తారు కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు? పోలింగ్ సిబ్బందికి ఈ వేసవిని ఎండలను తీవ్రతను దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి చల్లటి నీళ్లు, మజ్జిగ, సరైనటువంటి ఆహారం కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. టిఫిన్, లంచ్, ఇప్పుడు నైట్ డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్ని కూడా పోలింగ్ సిబ్బందికి, అదేవిధంగా ఓటర్స్ కూడా ఎండ లేకుండా టెంట్స్ మరియు మంచినీరు కూడా, త్రాగునీరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నికలు సవ్యంగా నిర్వహించడానికి కావాల్సినటువంటి చర్యలని పూర్తిగా తీసుకోవాలి. వాజిత్ అరుణ్ కుమార్, NTV వరంగల్.